7వ తారీఖు మళ్ళీ చెప్తున్నా, ఈ ఏప్రిల్ 7వ తారీఖు జీవన్ రెడ్డి వాళ్ళ ఇంటికి కేటీఆర్ పోతాడు. కేటీఆర్ పోయి జీవన్ రెడ్డిని ఆహ్వానిస్తాడు, రమ్మని చెప్తాడు పార్టీలోకి, బీఆర్ఎస్లోకి. తర్వాత జీవన్ రెడ్డి 13వ తారీఖు బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుతాడు. ఈ బీఆర్ఎస్ పార్టీ 13వ తారీఖు పెద్ద ఎత్తున పబ్లిక్ మీటింగ్ పెట్టడానికి రెడీ అవుతా ఉన్నాడు. ప్లీనరీ సభ, ఒక మీటింగ్. ఆ మీటింగ్, పబ్లిక్ మీటింగ్లో కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి జగిత్యాలకు వచ్చి జీవన్ రెడ్డి మెడలో గులాబీ కండువ కప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది ఏప్రిల్ నెల 13వ తారీఖు జరగబోయేది. ఇదే కన్ఫర్మేషన్ అయిపోయింది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నాడు, కన్ఫామ్, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. కాకపోతే ఏంటంటే జీవన్ అన్నతో చాలా మంది లీడర్లు మాట్లాడుతున్నారు కాబట్టి పుసుక్కున జీవన్ రెడ్డి అన్న ఆయనంత వేరే పార్టీలోకి పోతాడేమో అనేటటువంటి ఆలోచనతో ఇప్పుడు కేటీఆర్ పోనీకి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ కేటీఆర్ ఫోన్ మాట్లాడతాడు, కేసీఆర్ ఫోన్ మాట్లాడతారు, టచ్లో ఉంటారు, డిస్కస్ చేస్తారు. అన్న మీరు ఎట్టి పరిస్థితిలో ఏదైతే డిసిషన్ ఉందో అది చేంజ్ చేసుకోవద్దు, మీరు ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్లోకే రావాలి, బీఆర్ఎస్లో ఉండాలని చెప్పి కేటీఆర్ కూడా మాట్లాడతారు కదా. ఇప్పుడు ఏంటంటే ఉత్తగానే జీవన్ రెడ్డి పోయి బీఆర్ఎస్ పార్టీలో చేరిండంటే కొంత ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బంది చాలామంది ఏమనుకుంటారు, జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు, వాళ్ళు ఆహ్వానించకపోయినా ఈయనే పోయిండు అనుకుంటారు కదా. అందుకే వీళ్ళు ఆహ్వానించినట్టు 7వ తారీఖు పోయి కేటీఆర్ అన్న మీరు రావాలన్న అని చెప్పి ఏదో నామకేవాస్ ఆహ్వానిస్తే సరే ఓకే అని ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఒప్పందాలని అయిపోయినాయట. ఇప్పుడైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ ఉన్నాడో ఆల్రెడీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతా అని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయినట. వాళ్ళ వర్గం కూడా డిసైడ్ అయిపోయారట, మీరు బీఆర్ఎస్లోకి రావాలని చెప్పి కూడా చెప్పిరట. జీవన్ అన్న బీఆర్ఎస్ ఫిక్స్. కాకపోతే డైరెక్ట్ జీవన్ రెడ్డి అనే బీఆర్ఎస్ పార్టీలో డైరెక్ట్ భారీ బహిరంగ సభ పెట్టి కనువ కప్పుకుంటే ఎంత కథ ఉంటుంది. కాబట్టి ఒకసారి వచ్చి జీవన్ రెడ్డి వాళ్ళ అన్న ఇంటికి వచ్చి కేటీఆర్ వచ్చి అన్న మీరు రావాలని చెప్పి ఆహ్వానిస్తే బాగుంటుంది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఆహ్వానిస్తేనే నేను పార్టీలోకి వచ్చిన, బీఆర్ఎస్లో పోయినా అని చెప్పి చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కదా. అందుకే కేటీఆర్ 7వ తారీఖు ప్రోగ్రామ్ జీవన్ రెడ్డి ఇంటికి పోయి ఒకసారి కలవడం, మాట్లాడడం. 13వ తారీఖు జీవన్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టి సుమారు 50,000 మందితో బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ కావడం అట.